ఓకే. సో, మనం లాస్ట్ వీడియోస్‌లో ఎక్సెల్ ఫైల్స్ వీటి గురించి డిస్కస్ చేసాం గదా! సో, ఈ వీడియోలో ఏంటంటే, మనం ఇంతకుముందు ఒక ఎక్సెల్ ఫైల్‌లో ఒక షీట్ ఉంటే మాత్రమే డేటా లోడ్ చేసుకునేది. సో, ఈ వీడియోలో ఏంటంటే, ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ అంటే మనకిక్కడ 3 షీట్లున్నాయి. 1, 2, 3 అంటే ఎంప్లాయీ షీట్ ఉంది, డిపార్ట్మెంట్ షీట్ ఉంది, సేల్స్ షీట్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే మనకిక్కడ ఒక ఎక్సెల్ ఫైల్ ఉంది. ఈ ఎక్సెల్ ఫైల్‌లో మనకి డిఫరెంట్ షీట్స్ ఉన్నాయి. ఈచ్ షీట్‌లో గూడా మనకి మెటా డేటా అంటే కాలమ్స్ అనేది డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, ఇలాంటి కేసెస్‌లో నేనేం చేయాలనుకుంటున్నా అంటే, ఏదైతే ఎంప్లాయీ షీట్ ఉందో దీంతో పాటు ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్, సేల్స్ టేబుల్ అంటే ఈచ్ షీట్‌కి ఒక టేబుల్ అనేది నేనైతే క్రియేట్ చేయాలి. ఓకే. బట్ మీకిక్కడ కొంత లిమిటేషన్ అయితే ఉందన్నమాట. సో, అజూర్ డేటా ఫ్యాక్టరీలో లైక్ డేటా పైప్‌లైన్స్ కావచ్చు, అజూర్ డేటా ఫ్యాక్టరీ కావచ్చు, రెండిట్లో గూడా సమ్ కైండ్ ఆఫ్ లిమిటేషన్ అని ఉందన్నమాట. ఎస్పెషల్లీ ఎక్సెల్ ఫైల్స్ తోటి మీరు వర్క్ చేయాలనుకుంటే. సో, ఏంటి ఆ లిమిటేషన్ అంటే మనకి షీట్ నేమ్స్ అనేది డైనమిక్‌గా పాపులేట్ అవుతుంది. ఓకే. ఏదైతే మీకు ఇక్కడ షీట్ నేమ్స్ ఉన్నాయో ఎట్ ఏ టైమ్ ఒక షీట్ మాత్రమే వస్తదన్నమాట. సో, దీనికోసం మనం వర్క్ అరౌండ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, అది ఎలా చేయాలి ఏంటనేది యూ విల్ ట్రై టు అండర్‌స్టాండ్. సో, నేను ఆల్రెడీ లేకోస్‌లో ఫైల్స్ కూడా అప్‌లోడ్ చేశాననమాట. మీకిప్పుడు చూపించాను కదా! ఎక్సెల్ ఫైల్. సో, చూద్దాం అది కూడా చూపిస్తాను. సో, ఓకే. సో, ఈ ఫోల్డర్‌లో మనకి 2 ఫైల్స్ ఉన్నాయి. కాకపోతే నేను సో, ఫర్ టైమింగ్ ఈ ఫైల్ మాత్రమే ప్రాసెస్ చేస్తున్నానన్నమాట. ఓకే. మీకు ఏదైతే డేటా చూపించానో ఈ డేటా 3 షీట్లుంది. ఓకే. ఇక్కడ మనం ఏం చేయాలంటే బేసికల్‌గా ఏదైతే షీట్ ఉందో ఆ షీట్ ఇన్ఫర్మేషన్ అన్నది మనం ఒక టేబుల్‌లోకి లోడ్ చేయాలన్నమాట. ఓకే. ఏదైతే షీట్ ఇన్ఫర్మేషన్ ఉందో సో, డెమో ప్లాన్స్ ఓకే. సో, మీరు పేరు ఏదైనా ఇవ్వచ్చు. క్రియేట్. ఇప్పుడు మనకేమేమి షీట్లు ఉన్నాయి. ఆ షీట్స్ ఇన్ఫర్మేషన్ ఒక టేబుల్‌లోకి లోడ్ చేయాలి. సో, రకరకాలుగా చేస్తున్నారు. బట్ ఇదైతే పాసిబుల్ వే అన్నమాట. ఎందుకంటే షీట్ నేమ్స్ అనేది ప్రతిరోజు డైనమిక్‌గా చేంజ్ అవ్వవు కాబట్టి, మనకేదైతే షీట్స్ ఉన్నాయో వాటిని ఇలా ఒక టేబుల్‌లోకి లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం దీనికోసం. ఓకే. సో, మనకి టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ ఈఎంపీ షీట్ షీట్ టేబుల్. ఓకే. సో, ఇక్కడ జస్ట్ ఒక కాలమ్ మాత్రమే షీట్‌ని వ్యాఖ్య ఇలా ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే. మనకి టేబుల్ అయితే క్రియేట్ అయింది కదా! అలానే షీట్ డేటా కూడా ఇన్సర్ట్ చేయాలి. అంటే మీకు ఆ ఫైల్‌లో ఏదైతే షీట్స్ ఉన్నాయో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనమైతే తప్పకుండా సో, ఇక్కడ పాస్ చేయాల్సి ఉంటుంది. ఆహ్, ఈఎంపీ సో, ఈఎంపీ షీట్ డేటా ఓకే. మైనస్ సో, ఏమేమి ఉన్నాయో ప్రాపర్‌గా మనం చేయాల్సింది. కాపీ, పేస్ట్, పేస్ట్. సో, ఇక్కడ ఏమేమి ఉన్నాయి? కాపీ, రీనేమ్, కాపీ. అండ్ ఇక్కడ మనం కాపీ అండ్ ఇక్కడ సేవ్స్. ఓకే. ఇలా నేనైతే షీట్స్ అనేది డేటాలోకి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే. డేటా కూడా ఇన్సర్ట్ అయింది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ షీట్ డేటా. ఓకే. లోడ్ అవుతుంది. సో, మీరు చూస్తున్నారు కదా! సేల్స్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ ఇలా మనకి 3 షీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే. మనం తీసుకున్నది ఓన్లీ సింగిల్ ఎక్సెల్ ఫైల్ మాత్రమే. బట్ ఇక్కడ మనకి ఆ ఎక్సెల్ ఫైల్‌లో 3 షీట్స్ ఉన్నాయి కాబట్టి
ఈ మూడు షీట్ ను కూడా ఒక్కో టేబుల్ కింద కన్వర్ట్ చేస్తాం. అంటే ఎంప్లాయీ టేబుల్ ఒకటి, డిపార్ట్మెంట్ టేబుల్ ఒకటి, సేల్స్ టేబుల్. ఓకే. సో ఫస్ట్ నేను ఇక్కడ ఏం తీసుకుంటానంటే ఆ షీట్స్ ని లూప్ చేయడం కోసం నేను లుక్అప్ యాక్టివిటీ తీసుకుంటాను. సో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా లుక్అప్ యాక్టివిటీ ఎలా అని get sheet. ఓకే. సో దాని తర్వాత సెట్టింగ్స్, సో కనెక్షన్, డెమో వేర్ హౌస్, క్వైరీ. సో మనం ఏదైతే ఇక్కడ క్వైరీ రాసాం సేమ్ క్వైరీ అనమాట. ఎడిట్, ఓకే, ఎలా అవుతుంది. ఒకసారి కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. సో ఓకే. సో దట్స్ ఇట్ గైస్. మనకి అన్ని రోస్ కావాలా, ఫస్ట్ రో ఓన్లీ కాదు. ఫస్ట్ ఇది రన్ చేద్దాం. సో ఇంతకుముందు కూడా చెప్పే కదా, మీరు పైప్ లైన్ డిజైన్ చేసేటప్పుడు ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకోవాలి. ఎట్ ఏ టైం చెక్ చేస్తానంటే కుదరదు, ఎందుకంటే మనకి జనరల్గా ఇష్యూస్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. ఓకే, ఫీల్డ్ స్టేటస్ ఐ థింక్ ఇది కొంచెం స్లోగా ఉంటుంది. ఓకే, సక్సెస్. సో మీరు చూడొచ్చు మనకి ఎన్ని షీట్స్ ఉన్నాయి. షీట్ నేమ్, సేల్స్, డిపార్ట్మెంట్, ఎంప్లాయ్, ఇలా మనకి మూడు ఉన్నాయి కదా. ఏదైతే మనకి అవుట్పుట్ వచ్చిందో ఈ వచ్చిన అవుట్పుట్ ని నేను ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో loop the sheets. ఎందుకంటే మన షీట్స్ నే కదా లూప్ చేసేది. సెట్టింగ్స్, సీక్వెన్షియల్, ఓకే, ఐటమ్స్ అండ్ అరే అండ్ ఇక్కడ సో యాక్టివిటీస్ తీసుకుందాం. ఓకే, వెయిట్ యాక్టివిటీ ఏదో కూడా సింపుల్ తీసుకుందాం, ఎందుకంటే మనకి అది కూడా లూప్ అవుతున్నాయి లేదా చెక్ చేసుకోవడం కోసం. ఓకే, ఇలా చేసుకోవడంలో తప్పేం లేదు, ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది. అలానే మనకి కమాండ్ అనేది కూడా వస్తుంది అన్నమాట, అంటే ప్రాపర్గా రన్ అవుతున్నాయి లేదని చెక్ చేసుకోవడానికి. బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను అని అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రాక్టీస్ చేయకపోతే కష్టం అవుతుంది. ఓకే, మీరు చూస్తారు కదా మనకి ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్ అనేది కంప్లీట్ అయింది. బట్ నేను ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నాను మీకు. ఇక్కడ వాల్యూ అనేది అరే కదా, కానీ ఇక్కడ ఏముంది పేరు, షీట్ నేమ్ ఉంది, గుర్తుంచుకోండి, షీట్ నేమ్. ఓకే. సో ఎందుకు చెప్తానంటే మీకు తర్వాత అర్థమవుతుంది ఇప్పుడు. వెయిట్. సో నేను సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకుంటాను. సో దానికోసం ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం ఇక్కడ. సో న్యూ info sheet string. ఓకే. సో గైస్ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను, దాని యొక్క పేరు వచ్చేసరికి info sheet string. డిఫాల్ట్ వాల్యూ స్పెసిఫై చేయలేదు. యాక్టివిటీస్, గో టు హియర్, దీని పేరు మారుదాం, అప్డేట్ షీట్. ఓకే. సో సెట్టింగ్స్. సో ఇప్పుడు ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసాం దీనికి వాల్యూ ఏంటంటే సో డాట్ షీట్. ఓకే. సో సో మనం ఎప్పుడు ఒక వేరియబుల్ క్రియేట్ చేసినా ఆ క్రియేట్ చేసిన వేరియబుల్ అనేది ఈ సెట్ వేరియబుల్ యాక్టివిటీకి డిఫైన్ చేసి దీనికి వాల్యూ ఏమి ఇస్తానంటే మనకి లూప్ చేయంగా మనకి ఐటమ్స్ వస్తున్నాయి కదా, ఐటమ్ డాట్ షీట్ నేమ్. సో మనం జనరల్గా ఫైల్స్ తోటి వర్క్ చేసేటప్పుడు నేమ్ అని ఇస్తాం, ఐటమ్ డాట్ నేమ్. బట్ ఈ కేసులో షీట్ నేమ్ ఎందుకు ఇచ్చామంటే మనకి కాలం నేమ్ ఏముంది, షీట్ నేమ్. ఇందా కూడా మీరు చెప్పారు కదా, ఈ షీట్ నేమ్ అనేది మీరు గుర్తుంచుకోవాలని, సో దానికోసం ఇచ్చామన్నమాట. ఓకే. సో మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఎందుకు ఈ సెట్ వేరియబుల్ యాక్టివిటీ యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు అని ఒక థాట్ అయితే మీకు రావచ్చు, చెప్తాను. సో కాపీ డేట్ యాక్టివిటీ చేస్తున్నాను. డేటాలో సోర్స్ లేక్ వస్తాయి కదా, మోర్ అంటే మనకి ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి, లేక్ వస్తాయి.
ఈ క్లాస్లో 3 సినారియోస్ చూద్దాం. సో వన్ లైక్ డేటా హబ్ అంటే ఫ్యాబ్రిక్లో ఏదైతే ఉన్నాయో అన్నీ వస్తాయి అన్నమాట ఇక్కడ అంతమించండి. ఓకే, సో సోర్స్ డేటా మనకి లేకోస్ ఇదే కదా సోర్స్ డేటా. సో ఫైల్స్, ఓకే, సో బ్రౌజ్ అంటే మనం ఇప్పుడు సింగిల్ ఫైల్ మాత్రమే ప్రాసెస్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ దాంట్లో ఇంకొక సినారియో, ఆ నెక్స్ట్ లో మల్టిపుల్ ఫైల్స్, మల్టిపుల్ షీట్స్, ఇలా రకరకాలు ఇచ్చారు. ఓకే, అలానే ఇంకో ఈ మూడు కాకుండా ఇంకో 2 సినారియోస్ ఉన్నాయి. సో చూద్దాం. సో పాసిబిలిటీ బట్టి టెస్ట్ ఎక్సెల్, ఎంప్లాయ్. ఓకే, సో ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏం ఫైల్ ఇచ్చేస్తున్నాం, ఎంప్లాయ్ ఫైల్ అన్నమాట. ఓకే, కనపడుతుంది కదా, సో ఎంప్లాయ్ ఫైల్. ఓకే, సో ఇక్కడ ఫైల్ టైప్ ఏంటి మనకి ఎక్స్. ఓకే, సో అలానే ఇక్కడ మూడు గుర్తుంచుకోవాలా, సెట్టింగ్స్కి వెళ్ళి ఫస్ట్ రో యాజ్ హెడర్ సెలెక్ట్ చేసుకోవాలి, మర్చిపోవద్దు. సో నేను కూడా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మర్చిపోతున్నాను. సో గో టు సెట్టింగ్స్, ఫస్ట్ రో యాజ్ హెడర్ అన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ వర్క్ షీట్ మోడ్ ఉంది, నేమ్ ఇండెక్స్. ఓకే, సో మనం అయితే నేమ్ ఏముందో చూసుకుందాం. సో డిపార్ట్మెంట్, సేల్స్, మూడు ఉన్నాయి మనకి. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, చూడండి ఇక్కడ ఏమున్నాయి. సో డిపార్ట్మెంట్, ఎంప్లాయీ, సేల్స్. కానీ మనకి ఏం కావాలా, డైనమిక్ కావాలి. ఇక్కడ మనకు ఒక షీట్ కాదు కదా, 2 3 షీట్లు ఉన్నాయి ఒక ఎక్సెల్ ఫైల్. అలాంటప్పుడు ఎలా ప్రాసెస్ చేయాలా, డైనమిక్ అంటే. సో షీట్ నేమ్ అనేది డైనమిక్ గా రావాలి. ఎలా అంటే దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే పారామీటర్ లేదు. ఎలా మరి అంటే ఫర్ ఈచ్ యాక్టివిటీ మనకు లూప్ చేసిన ఐటమ్ వస్తుంది కదా, బట్ ఇక్కడ లేదు. సో దానికోసమే నేను ఏం చేస్తున్నానంటే సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకుని అక్కడ ఒక వేరియబుల్ డిఫైన్ చేసి ఆ లూప్ లో వచ్చిన షీట్ ని ఆ వేరియబుల్ స్టోర్ చేసాను అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఇది యూజ్ చేస్తాం. దాట్స్ ఇట్. ఓకే, ఏ విధంగా వార్నింగ్ వచ్చినా సరే ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు, నేను చెక్ చేశాను, నో ప్రాబ్లం. చూస్తారు కదా, మనం ఫైల్ పాత్ ఇచ్చిన, దాని తర్వాత ఫైల్ ఫార్మాట్ ఇచ్చిన, అలానే సెట్టింగ్స్ లోకి వెళ్ళి హెడర్ ఇచ్చిన, అండ్ ఇక్కడికి వచ్చేసరికి షీట్ నేమ్ డైనమిక్ గా ఎలా ఇచ్చామంటే బేసికల్గా ఇక్కడ ఒక సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకుని, సో దీనికి ఏమి ఇచ్చామంటే ఫర్ ఈచ్ యాక్టివిటీ నుంచి ఏదైతే షీట్ వస్తుందో దాన్ని డిఫైన్ చేసాం అనమాట. ఇది మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా మంది తెలియజేస్తుంటారు. డెస్టినేషన్కి వచ్చేసరికి సో వేర్ హౌస్, ఫ్యాబ్రిక్ వేర్ హౌస్ అనమాట. ఆటో క్రియేట్ టేబుల్, సో డిబిఓ టేబుల్ నేమ్ వచ్చేసరికి ఏం కావాలి, ఏదైతే షీట్ ఉందో అదే కావాలి. ఓకే, సో ఇక్కడ వస్తుంది మనకి, అక్కడ రావడం లేదు ఏంటని నాకు అర్థం కావాలా. సో దాట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు టేబుల్స్ ఏమొస్తాయి, డిపార్ట్మెంట్, సేల్స్, ఎంప్లాయ్, 3 టేబుల్స్ అనేది క్రియేట్ అవుతాయి. సో ఐ థింక్ ఆల్రెడీ ఆ టేబుల్స్ ఉన్నాయి, కావాలంటే డ్రాప్ చేస్తాను. టేబుల్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్ ఎక్సెల్ తోటి పని చేసేటప్పుడు చాలా ఎర్రర్స్ వస్తుంటాయి guys. కొంచెం జాగ్రత్తగా మనకి చేయాలి, లేకపోతే కష్టం అవుతుంది. సేల్స్ సో అంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఇంకోసారి. ఓకే, సో 3 టేబుల్స్ అయితే లేవన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే సో డిఫైన్ చేసామో, సో దాని ద్వారా ఒక ఎక్సెల్ ఫైల్లో ఉన్న మల్టిపుల్ షీట్స్ ని, ఈచ్ షీట్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటా డేటా ఉంది కాబట్టి, మెటా డేటా ఇన్ ద సెన్స్ లైక్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఒక్కో షీట్ అనేది ఒక్కో టేబుల్ లోకి లోడ్ చేస్తాం. ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది మనం ప్రాపర్ గా టెస్ట్ చేద్దాం. అసలు వర్క్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, ఇన్ కేస్ ఒకవేళ ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయిందని కూడా మనం అయితే టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక 4 minutes 5 minutes దాకా పట్టొచ్చు. మనం ఏం చేసిందంటే
సో ఇప్పుడు ఎక్స్పెక్ట్ అవుతుంది కదా, జస్ట్ వెయిట్ చేయాలి మనం. ఓకే, ఇంకా ఎగ్జిక్యూషన్ ఒక్కోసారి టైం పడుతుంది గైస్. ఓకే, సో ఒక 5 minutes దాకా టైం పట్టవచ్చు. మనం ఏం చేసేది ఒకవేళ ఇంకోసారి ఫెయిల్ కూడా అవుతుంది. ఓకే, రకరకాల కేసెస్. సో మీరు చూడొచ్చు, ఫస్ట్ ఏ షీట్ వచ్చింది, సేల్స్. ఓకే, మనకి సేల్స్ అనే టేబుల్ రావాలి ఇక్కడ. చూసారా, డేటా కూడా వచ్చింది. ఓకే, ఎన్ని రికార్డ్స్, 5 రికార్డ్స్ ఉన్నాయి కదా, వెరిఫై చేయాలి. సో 10 చూడండి, 1012345. ఓకే, ఏదైతే సేల్స్, సారీ, ఏదైతే సేల్స్ ఫైల్లో ఉందో సేమ్ డేటా వచ్చింది అనమాట. ఓకే, సో దాని తర్వాత ఏమైనా అవుతుంది, ఇంకోటి డిపార్ట్మెంట్. ఓకే, సో డిపార్ట్మెంట్. ఓకే, ఇది ఇంకా ఏం కాదు కదా, డిపార్ట్మెంట్లో మనకి సో 3 rows 3 columns. ఒక్కోసారి టైం పడుతుంది గైస్, డోంట్ వరీ. సో ఇందాక చెప్పినట్టుగా ఒక 5 minutes దాకా అయితే టైం తీసుకుంటాం అనమాట. ఇది ఒక వే. ఓకే, లుక్అప్ యాక్టివిటీ చేసుకొని ఒక రకం చేయొచ్చు. అసలు లుక్అప్ యాక్టివిటీ కాకుండా మనం అసలు ఆ షీట్స్ అనేది ఎప్పుడు మారవు అనుకుంటే మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్కి ఇవ్వచ్చు, ఎలా అయినా చేయొచ్చు. అది కూడా ఒక వే అనమాట. సో అది కూడా చూద్దాం. చూసారా, సో 3 columns 3 rows సేమ్. ఎప్పుడు ఎంప్లాయ్ ఉంది. ఓకే, సో 3 columns 4 columns 3 rows. చూద్దాం ఇదంతా వర్కౌట్ అయితే. సో చూసారు కదా, ఎంప్లాయ్ షీట్. So almost 2 minutes 40 seconds. Okay. So already table కూడా క్రియేట్ అయింది, ఐ థింక్. చూసారా, సో 4 columns 3 records. ఇలా ప్రతిదీ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ సేల్స్ ఐడి, సేల్స్ పర్సన్ అంటే కాలం నేమ్స్ డిఫరెంట్, సో డేటా డిఫరెంట్, ఇలా రకరకాలుగా ఉందన్నమాట. అంటే ఒక ఎక్సెల్ ఫైల్ మల్టిపుల్ షీట్స్లో ఈచ్ షీట్ కూడా డిఫరెంట్ ఉంటే ఆ షీట్ యొక్క డేటాని రెస్పెక్టివ్ టేబుల్స్కి ఎలా పంపించాలనేది మనం అయితే ఎక్స్పెరిమెంట్ చేసాము. ఓకే, సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అడగచ్చు అనమాట. సో ఓకేనా, సో ఇక్కడ ఏం లేదనమాట, జస్ట్ సింపుల్ ఇక్కడ షీట్స్ ని ఫుల్ చేస్తున్నాం, ఆ వచ్చిన అవుట్పుట్ ని ఫర్ ఈచ్ యాక్టివిటీకి డిఫైన్ చేస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఎందుకంటే మనకి డైరెక్ట్ గా కాపీ డేట్ యాక్టివిటీలో ఆ షీట్ నేమ్ అనేది డైనమిక్ గా పాపులేట్ అవడం లేదు. కాబట్టి ఏదైతే ఫర్ ఈచ్ యాక్టివిటీ నుంచి వచ్చిన షీట్ నేమ్ ఇక్కడ ఒక వేరియబుల్ స్టోర్ చేసి ఈ వేరియబుల్ ని సోర్స్ లెవెల్లో షీట్ నేమ్ కింద డిఫైన్ చేస్తున్నాం, బట్ డెస్టినేషన్ కి మళ్ళీ వస్తుంది. ఓకే, ఇది ఒక రకంగా చేయవచ్చు. ఇలా కాకుండా నాకు లుక్అప్ యాక్టివిటీ వద్దు అనుకుంటే, సో దెర్ ఈస్ ఎ వే టు డూ దట్. ఓకే, సో నేనైతే ఇక్కడ రిమూవ్ చేస్తున్నాను. సేవ్, అన్ని కూడా డిలీట్ చేశాను యాడ్స్. ఓకే, ఇప్పుడు ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను, 2 వేరియబుల్ వేర్ షీట్ ఇన్ఫో. సో ఇది వచ్చేసరికి అరే డేటా టైప్ తీసుకుంటాను, అండ్ సో ఫైనల్ షీట్, ఇది స్ట్రింగ్ అనమాట. సో ఈ అరేలో ఏమేమి ఉంటాయి అంటే షీట్ నేమ్స్ ఉంటాయి, ఏముండదు. అరే అంటే మనందరం తెలుసు కదా, తాను ఏదైతే షీట్స్ ఉంటాయో ఆ షీట్స్ అని కూడా ఇక్కడ ఫుల్ చేయాలి. ఓకే, ఇలా ఒక అరే వేరియబుల్ క్రియేట్ చేసి ఆ అరే వేరియబుల్ కి షీట్ నేమ్స్ అన్ని కూడా డిఫైన్ చేశాను. ఓకే, సో 2 వేరియబుల్స్, ఒకటి అరే వేరియబుల్, ఇంకోటి స్ట్రింగ్ వేరియబుల్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫర్ ఈచ్ యాక్టివిటీ యూజ్ చేస్తాను. ఓకే,
సో మనం ఇప్పుడు దాకా డైరెక్ట్గా ఫర్ ఈచ్ యాక్టివిటీ ఎప్పుడు యూజ్ చేయలేదు, ఫస్ట్ టైం అనమాట. సో ఇలా కూడా ఉంటుంది, పాసిబిలిటీ ఉంటుంది. సో జస్ట్ దానికి ఏం కావాలా, అరే కావాలి ఇన్పుట్. ఓకే, సో మనకి ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఏం కావాలా, అరే ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి అంతే. సీక్వెన్షియల్, గో టు ఐటమ్స్, వేరియబుల్స్, షీట్, దాట్స్ ఇట్. ఓకే, సో మీకు కావాలనుకుంటే అసలు ఇది వర్క్ అవుతుందో ఫెయిల్ అవుతుందో తెలుసుకోవాలంటే వెయిట్ యాక్టివిటీ చేయండి. ఇప్పుడు రన్ చేద్దాం. మనకి అది 3 టైమ్స్ రన్ అయితే ఏదైతే షీట్ లో మనకి అరేలో 3 ఐటమ్స్ ఉన్నాయి కదా, 1 2 3 4, అవి కూడా మనకి రన్ అవుతాయి. సో ఐటమ్ అంటే ఇక్కడ రికార్డ్ గైడ్స్ మనకి అరేలో. సో జనరల్ గా టెర్మినాలజీ ఎలా ఉంటుందంటే ఐటమ్ ఐటమ్ అంటుంటారు. ఇట్స్ కైండ్ ఆఫ్ రికార్డ్ అన్నమాట. ఓకే, సో కొంతమంది ఒక రకంగా అంటారు, కొంతమంది ఇంకో రకంగా అంటారు. చూడండి, సో వర్క్ అవుతున్నాయి కదా. సో 2 టైమ్స్ ఇంకోసారి కూడా ఎగ్జిక్యూషన్ అయింది. దాట్స్ ఇట్, 3 టైమ్స్ అయింది. ఓకే, సక్సెస్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ వెయిట్ యాక్టివిటీ బదులు వేరే చేస్తాను. ఓకే, సో సేమ్ ఇందాక ఏదైతే సెట్ వేరియబుల్ కాపీ డేటా యాక్టివిటీ ఉందో సేమ్ అదన్నమాట. సెట్టింగ్స్. ఓకే, సో ఐటమ్, దట్స్ ఇట్. ఓకే, సో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సో మనకి వేరేది ఏం రావటం లేదు కాబట్టి ఇక్కడ జస్ట్ ఐటమ్ ఇస్తే సరిపోతుంది అనమాట. నో నీడ్ టు గివ్ ఎనీథింగ్. ఓకే, సో జనరల్గా మనం ఏంటి ఐటమ్ డాట్ నేమ్, ఐటమ్ డాట్ షీట్ అంటే ఇక్కడ కాలం నేమ్ అంటే ఏం లేదు కాబట్టి జస్ట్ అది మాత్రం ఇటరేట్ అవుతుంది కాబట్టి మనం ఐటమ్ అనేది స్పెసిఫై చేసాం. సో దాని తర్వాత కాపీ డేటా యాక్టివిటీకి డేటాలో సోర్స్ వచ్చేసరికి ఏంటిది, సో లేక్ హౌస్ ఫైల్స్ బ్రౌజ్ చేద్దాం. మీరు ఏ ఫైల్ అయితే ప్రాసెస్ చేయాలనుకున్నారో ఆ ఫైల్ బ్రౌజ్ చేద్దాం. సో లెట్స్ ట్రై. ఇక్కడ టెస్ట్ ఎక్సెల్ ఉంది కదా. ఓకే, లోడ్ అవుతుంది. ఒకసారి టైం పడుతుంది, ఒకసారి చూడండి. Okay. Why it is taking so much time? Okay, and okay, so and recursive Excel file కదా. సో జాగ్రత్తగా అండ్ ఇది ఇంపార్టెంట్ గ్యాస్ మిస్ అయిందా, సో ఎర్రర్ వస్తుంది. ఓకే, సో దాని తర్వాత షీట్ నేమ్ వచ్చేసరికి ఏమి ఇస్తున్నా, వేరియబుల్ అన్నమాట. ఓకే, సో గుర్తుంచుకొని డైనమిక్ వేస్తున్నా. డైనమిక్ అంటే వేరియబుల్స్ పాయింట్. ఓకే, అండ్ డెస్టినేషన్కి వచ్చేసరికి సో ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్, ఆటో క్రియేట్ టేబుల్, రివ్యూ, ఇక్కడ కూడా ఐటమ్. దాట్స్ ఇట్, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలా మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, అర్థమైంది కదా. బేసికల్గా సోర్స్ వచ్చేసరికి లేకోస్, ఫైల్ పాత్ అండ్ ఫైల్ ఫార్మాట్ ఎక్సెల్, ఫస్ట్ హెడర్. దాని తర్వాత షీట్ నేమ్ అనేది మనం ఏదైతే వేరియబుల్ డిఫైన్ చేసినా ఆ వేరియబుల్ అనేది ఇక్కడ ఇస్తున్నా. ఈ వేరియబుల్కి ఎలా ఇచ్చామంటే ఐటమ్ ఇచ్చాం. ఐటమ్ అంటే నథింగ్ బట్ మనకి లూప్ చేయంగా ఐటమ్స్ అంటే వస్తాయి కదా రికార్డ్స్, అదనమాట. ఈవెన్ డెస్టినేషన్లో కూడా అదే ఉంటుంది జరిగింది. ఓకే, సో ఇలా మనకి ఎటువంటి యాక్టివిటీస్ అనేది యాడ్ చేయకుండా జస్ట్ ఫర్ ఈచ్ యాక్టివిటీ మాత్రమే యూజ్ చేసాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సో డ్రాప్ చేస్తాను డేట్స్. ఎందుకంటే మీకు క్లారిటీ కోసం నిజంగా క్రియేట్ అవుతుంది లేదా ఓకే. సో ఇప్పుడు కాంటాక్ట్ చెక్ చేయను ఒకసారి. సో డౌట్ వస్తుంటది కదా, ఓకే ఉన్నాయా లేదా. ఓకే, సో ఇక్కడ కూడా 3 టేబుల్స్లో అనమాట. ఇప్పుడు ఏదైతే మనం పైప్ లైన్ బిల్డ్ చేసామో అది రన్ చేద్దాం, వర్క్ అవుతుందో లేదా టెస్ట్ చేద్దాం.
సో దీని తర్వాత మల్టిపుల్ ఎక్సెల్ ఫైల్స్ ఉన్నాయి. సో మల్టిపుల్ షీట్స్ ఉన్నాయి. సో వాటిని ఎలా ప్రాసెస్ చేస్తాం అనేది చూడండి. ఓకే, రకరకాల యూస్ కేసెస్ అనమాట. టు అండర్స్టాండ్. ఇది కూడా ఒక 4 minutes దాకా పడుతుంది అనమాట. బట్ వెయిట్ చేయాలి. సో ఫస్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు ఇన్పుట్ అవుట్పుట్. ఓకే, సో ఎంప్లాయీ వచ్చింది. ఐ థింక్ ఎంప్లాయీ లోడ్ అవుతుంది ఫస్ట్. బట్ ఇదిలేండి. సో బట్ మనకి ఏంటంటే ఏదైనా ఎర్రర్ వస్తుందనే ఫీలింగ్ లో. ఓకే, చూడండి టేబుల్ క్రియేట్ అయింది. సో డేటా కూడా లోడ్ అయింది ఐ థింక్. ఇక్కడ సో ఐ థింక్ 3 రికార్డ్స్ 4 కాలమ్స్ ఇందాక కూడా మనం చూసింది. అఫ్కోర్స్ ఇక్కడ కూడా ఉండొచ్చు. 111, 222, 333. సేమ్ అదే. అదే. సో ఇప్పుడు ఇంకో షీట్ ఏంటి? డిపార్ట్మెంట్. ఫస్ట్ ఎంప్లాయీ, డిపార్ట్మెంట్, సేల్స్. ఆల్రెడీ 2 minutes 5 seconds. అయితే 4 minutes దాకా పట్టేటట్టుంది. సో మనం చేసేది డిపార్ట్మెంట్ కరెక్ట్. సో టేబుల్ కూడా క్రియేట్ అయింది. అఫ్ కోర్స్ డేటా కూడా రెడీ అయింది. ఓకే, సో ఐ థింక్ నెక్స్ట్ సేల్స్. ఓకే, సో సేల్స్ 1.5 minute వచ్చేసింది. ఇంకా ఇంకా టేబుల్ క్రియేట్ అవ్వడం డేటా లోడ్ అవ్వడం టైం పట్టింది. ఏదైనా 3.5 minute, ఇంకొక minute లో తీసుకుందాం. సో ఇప్పుడు మీకైతే అర్థమైందిగా, ఒక ఎక్సెల్ ఫైల్లో మల్టిపుల్ షీట్స్ ఉంటే దాన్ని ఎన్ని రకాలుగా, 2 రకాలుగా చూపించాం. ఒకటం లుక్అప్ యాక్టివిటీ ద్వారా, ఇంకోటం జస్ట్ అరే వేరియబుల్ ద్వారా చేసాం అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఏంటి, షీట్ నేమ్స్ అనేది కాన్స్టెంట్గా ఉండే, ఎప్పుడు మారకుండా. అక్కడ ఏంటి, డేటాబేస్లో మారిస్తే ఆబ్వియస్లీ తీసేసుకుంటాం అనమాట. ఐ థింక్ ఇది కూడా వచ్చే ఉంటుంది. ఓకే, సో డేటా లోడ్ అయింది. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు ఎగ్జిక్యూట్ అనమాట. 3 minutes దాటింది. ఓకే, సో 3 minutes 18 seconds. ఇక్కడ టైం ఇంపార్టెంట్ కదా మనకైతే. సో డేటా అనేది 3 tables వచ్చింది. సేల్స్, డిపార్ట్మెంట్, ఎంప్లాయ్. ఓకే, వచ్చింది కదా. ఇలా మనం ఏంటంటే రకరకాలుగా కూడా ప్రాసెస్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇది ఒక వే. సో ఇప్పుడు ఏంటంటే మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి కానీ గైస్, నేనైతే ఖచ్చితంగా ఇంకా హెల్ప్ చేస్తాను. సో ఇప్పుడు వేరియబుల్స్ డిలీట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ ఏం లేవన్నమాట. సేవ్ చేస్తున్నా, మొత్తం కూడా డిలీట్ చేసాను. ఇప్పుడేంటి మనకి 2 ఎక్సెల్ ఫైల్స్ ఉన్నాయి. ఎంప్లాయీ అండర్ స్కోర్ టెస్ట్. ఓకే, మీకు డౌట్ రావచ్చు ఎంప్లాయీ అండర్ స్కోర్ టెస్ట్లో ఏముంది అనేది. సో ఓపెన్ చేస్తాను. ఎంప్లాయీ అండర్ స్కోర్ టెస్ట్. ఇది ఎంప్లాయీ. గో టు ఓపెన్ అవుట్. ఏం అదే ఉంటుంది. ఓకే,
ఓకే, సో ఎంప్లాయ్ అండర్స్కోర్ టెస్ట్ వచ్చింది కదా. సో మీరు చూస్తే చూడండి. ఓకే, సో ఎంప్లాయీ డిపార్ట్మెంట్ లొకేషన్ చూసారు కదా, ఎంప్లాయీ. సో కాబట్టి మీరు డేటా కూడా వెరిఫై చేద్దాం తర్వాత. ఇలా మనకి రెండు ఫైల్స్ ఉన్నాయి, రెండు ఫైల్స్ లో కూడా మూడు మూడు షీట్లు ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు వీటిని ఎలా ప్రాసెస్ చేయాలి? ఓకే, సో ఇప్పుడు దాకా ఒక రకంగా చేసినాం, ఒక ఎక్సెల్ ఫైల్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటి మన రిక్వైర్మెంట్ ఏంటి? మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి, ఈచ్ ఫైల్ లో మల్టిపుల్ షీట్స్. ఓకే, అర్థమైందా? ఓకే, మల్టిపుల్ ఫైల్స్ మల్టిపుల్ షీట్స్. సో దీనికి నేను ఒక పైప్ లైన్ లో చేద్దాం ట్రై చేశాను, కానీ మనకి సో ఫస్ట్ పైప్ లైన్ లో మనం ఏంటి, నెస్టెడ్ ఫర్ ఈచ్ యాక్టివిటీ అనేది వర్క్ అవ్వలేదు. ఒక మీ అందరూ తెలుసు నెస్టెడ్ ఫర్ ఒక ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఇంకో ఫర్ ఈచ్ యాక్టివిటీ అనేది ఇక్కడ వర్క్ అవ్వలేదు. సో అందువల్ల ఏం చేశానంటే ఫస్ట్ ఫైల్స్ ని ఇటరేట్ చేసి ఆ వచ్చిన ఫైల్ ని వేరే పైప్ లైన్ కి ట్యాగ్ చేసుకుని అక్కడ షీట్స్ అనేది ఇటరేట్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇది కూడా వర్క్ అవుతుంది. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. సో ఫస్ట్ నేను గెట్ మెటా డేటా యాక్టివిటీ తీసుకుంటాను. ఇది ఎందుకంటే ఫైల్స్ ని లూప్ చేయడం కోసం. గుర్తుంచుకోండి ప్రాపర్ గా we have to understand. Okay, settings. So more Lakehouse. Files. So folder name. Copy. Paste. Child items. మనం ఏం చేయాల్సిన అవసరం జస్ట్ ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే సో కనెక్షన్ పాత్. సో ఫైల్ ఫార్మాట్ మనకు అనవసరం, ఆఫ్ కోర్స్ కావాలంటే ఇవ్వండి. సో ఎక్సెల్. ఓకే, కాదు షీట్స్ అడిగిద్దాను అంత మించి లేదు. సో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, మీరు ఇచ్చిన ఏం కాదు. సో చూడండి ఇక్కడ కనెక్షన్ సోర్స్ డేటా ఫైల్స్ మొత్తం వస్తాయి. సో ఫైల్ ఫార్మాట్ ఎక్సెల్. ఇక్కడ కూడా నేను ఫస్ట్ రోజు హెడర్ తీసుకున్నాను అండ్ ప్లేలిస్ట్ చైల్డ్ ఐటమ్స్. సో ఇప్పుడు రన్ చేస్తే మనకి ఏదైతే ఫైల్స్ ఆ ఫోల్డర్లో ఉన్నాయో ఆ రెండు కూడా వస్తాయి. అది కొంచెం ఓకే. సో ఫైల్ షీట్ ఇస్తే అది ప్రాబ్లం అనమాట. ఓకే, షీట్ నేమ్ అడుగుతుంది కానీ సో డిపార్ట్మెంట్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్. ఓకే, సో మళ్ళీ కనెక్షన్ ఇస్తాను. చేయలేదు. ఓకే, ఇప్పుడు ఇది రన్ చేస్తాను. సో వీటిలోకి వస్తే ఎర్రర్స్ అయితే వస్తున్నాయి అనమాట. బట్ నేనైతే మ్యాక్స్ ట్రై చేస్తాను ఏంటంటే నేను ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాను సొల్యూషన్. బట్ ఇది ఏంటంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎలా చేయాలి ఏంటనేది నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మీరు చూస్తే మనకి ఇక్కడ ఏం ఫైల్స్ వచ్చినాయి, ఎంప్లాయ్ ఫైల్. ఓకే, ఎంప్లాయ్ అండర్స్కోర్ టెస్ట్ అంటే రెండు ఫైల్స్ కూడా మనకు వచ్చినాయి. గైస్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ నేను ఏం చేయలేదు, జస్ట్ కనెక్షన్ అండ్ ఫైల్ పాత్. సో ఇక్కడ ఫైల్ ఫార్మాట్ తీసుకోలేదు ఎందుకంటే సో మనకి షీట్ నేమ్ అడుగుతున్నాను. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ని నేను ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్ ఇస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, లూప్ ద ఫైల్స్. ఓకే, లూప్ ద ఫైల్స్. So go to here, sequential settings, child items. ఓకే, సో దాని తర్వాత ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే వేరే పైప్ లైన్ కాల్ చేస్తాను. ఓకే, ఎందుకంటే మనకి ఇక్కడ విత్ ఇన్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఇంకొక ఫర్ ఈచ్ అనేది ఉండదు కాబట్టి, అంటే నెస్టింగ్ అనేది ఉండదు కాబట్టి ఇప్పుడైతే మనకి ఒక ఫైల్ వచ్చింది, ఆ ఫైల్లో మల్టిపుల్ షీట్స్ ఉంటాయి. అంటే ఫైల్ వచ్చిన తర్వాత ఆ షీట్స్ని మళ్ళీ ఇటరేట్ చేయాలంటే లూపింగ్ అనేది అవసరం. కానీ ఇక్కడ చూస్తే మనకి అంటే ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఫర్ ఈచ్ యాక్టివిటీ ఉండదు కాబట్టి నేను వేరే పైప్ లైన్లో ఆ వచ్చిన ఫైల్కి ఏమైతే షీట్స్ ఉన్నాయో వాటిని లూప్ చేస్తాను. ఓకే, ఇలా చేద్దాం. సో ఆల్టర్నేట్ అంటే ఏం లేదు, గెట్ అంటారు పైప్ లైన్. అదే చైల్డ్ కాల్ చైల్డ్ ఇది కరెక్ట్. ఓకే,
సో సెట్టింగ్స్కి వెళ్దాం. ఇక్కడ సో మనకి కొత్తగా పైప్ లైన్ లేదు కాబట్టి కొత్తది క్రియేట్ చేద్దాం. న్యూ. సో షీట్ ఎక్సెల్ డేటా. ఓకే. సో గైస్ గుర్తుంచుకోండి, షీట్ ఎక్సెల్ డేటా అనేది కొత్తగా పైప్ లైన్ క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ పైప్ లైన్ ఏదైతే ఉందో ఈ డెమో క్లాస్ అనే పైప్, ఇక్కడ కూడా చూడొచ్చు డెమో క్లాస్ అనే పైప్ లైన్ కదా, ఇక్కడ నుంచి వచ్చే ఫైల్. సో ఈ పైప్ లైన్ కి సో డిఫైన్ చేద్దాం. సో ఫస్ట్ నేను గెట్ మెటాడేటా సారీ లుక్అప్ యాక్టివిటీ తీసుకుంటాను, బట్ దాని బదులు ఒక పారామీటర్ కూడా క్రియేట్ చేస్తాను. సో ఎందుకు పారామీటర్ అని మీకు డౌట్ రావచ్చు, బట్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ సో దీంట్లో నుంచి మనకేం వస్తుంది, ఫైల్ నేమ్ వస్తుంది. ఈ వచ్చిన ఫైల్ని ఈ పైప్ లైన్ ఫార్వర్డ్ చేయాలి కదా, సో దానికోసం అన్నమాట. చూడొచ్చు ఇక్కడ సో డైనమిక్ కంటెంట్ ఐటమ్ డాట్ నేమ్ అన్నమాట. ఓకే. సో అంటే ఇందాక ఏదైతే పారామీటర్ క్రియేట్ చేసామో ఈ పైప్ లైన్ లో, ఓకే, ఈ పైప్ లైన్ లో పారామీటర్ క్రియేట్ చేసాము, దీనికి వాల్యూ అనేది ఇక్కడ నుంచి సప్లై చేస్తున్నాం. ఓకే, ఏదైతే సో మనకి ఫర్ ఈచ్ యాక్టివిటీ నుంచి వచ్చే ఫైల్ నేమ్ ఉందో ఆ ఫైల్ నేమ్ అనేది దీనికి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. సో దాని తర్వాత ఇక్కడ గెట్ షీట్స్ సెట్టింగ్స్. సో వేర్ హౌస్ ఫస్ట్ లో కదా మనకు అన్ని కావాలా, క్వైరీ ఎడిట్. సో ఆల్రెడీ షీట్స్ ఉన్నాయి కదా, కావాలంటే చూడండి ఇక్కడ మనకి 3 షీట్స్ ఉన్నాయి. సో సేల్స్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ. ఓకే. ఓకే. సో ఓకేనా. సో దాని తర్వాత ఇక్కడ వేరియబుల్స్ కూడా క్రియేట్ చేయాలా. వేర్ షీట్. ఓకే. సో గైస్ ఒక పారామీటర్ ఇందాక క్రియేట్ చేసిన, ఇప్పుడు ఒక వేరియబుల్ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఈ వచ్చిన అవుట్పుట్ ని మళ్ళీ ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇస్తాం. ఎందుకంటే ఇక్కడ షీట్స్ వస్తున్నాయి కదా, ఆ వచ్చిన షీట్స్ ని మళ్ళీ లూప్ చేయడం కోసం. షీట్స్ ఇందాక ఫైల్స్ ఉన్నా కదా, ఇప్పుడు షీట్స్ ఉన్నదా, గో టు హియర్. ఓకే. ఐటమ్స్. ఓకే. సో అరే. ఓకే. సో దాని తర్వాత యాక్టివిటీస్ వద్దాం. అండ్ ఇక్కడ సో సెట్ కాపీ, ఇందాక ఏదైతే మనం ఫస్ట్ ఫైల్ చేసామో సేమ్ అన్నమాట. సో దీని మీద సెర్చ్ చేద్దాం, సెట్టింగ్స్. సో వేర్ షీట్ ఇన్ఫో. సో దీనికి ఏంటంటే ఫర్ ఈచ్ యాక్టివిటీ నుంచి ఏదైతే వస్తుందో, ఓకే, షీట్ నేమ్ అనేది అదే. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏముంది కాలం నేమ్, షీట్ నేమ్. ఓకే. ఈ షీట్ నేమ్ అనేది సో ఇవ్వాలన్నమాట, ఐటమ్ డాట్ షీట్ నేమ్. సో మనం బేస్డ్ ఆన్ యాక్టివిటీస్ ని బట్టి మనం ఐటమ్ డాట్ నేమా, ఐటమ్ డాట్ షీట్ నేమా, ఇలా రకరకాల ఇవ్వాలి కానీ అంతేగాని ప్రతిదానికి ఒకటే అంటే ఎక్కడ కూడా ఫిక్స్డ్ అయితే ఉండదు అనమాట. అర్థమైంది కదా. సో పైప్ లైన్ వేరియబుల్ కి నేమ్ డిఫైన్ చేస్తాను, దానికి వాల్యూ అనేది డైనమిక్ గా ఫర్ ఈచ్ యాక్టివిటీ నుంచి ఏదైతే షీట్ వస్తుందో అది డిఫైన్ చేశాను. దాని తర్వాత డేటా నోట్ ప్రాసెస్. సోర్స్ ఏంటిది మనకి ఇక్కడ, సో లేక్ హౌస్ ఫైల్స్ ఫోల్డర్ రీనేమ్. సో ఫైల్ నేమ్ ఎక్కడి నుంచి వస్తుంది, పారామీటర్, అంతే కదా. మనకి ఫైల్ నేమ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, పారామీటర్ నుంచి వస్తుంది కదా. అలానే ఇక్కడ కూడా సో ఎక్సెల్. సో ఎక్సెల్ ఫస్ట్ ఇస్ హెడర్ అండ్ షీట్ నేమ్ వచ్చేసరికి వేరియబుల్స్. ఓకే గైస్, ఇక్కడ గుర్తుంచుకోండి మనం ఏం చేసామంటే ఈ కాపీ డేట్ యాక్టివిటీలో సోర్స్ కి కనెక్షన్ అనేది లేక్ హౌస్ ఇచ్చిన, రూట్ ఫోల్డర్ ఫైల్స్, ఫైల్ పాత్ అంటే ఫోల్డర్ నేమ్ ఇచ్చిన. సో ఫైల్ నేమ్ వచ్చేసరికి ఏదైతే మనకి ఈ ప్రీవియస్ పైప్ లైన్ లో అక్కడి నుంచి అక్కడ పారామీటర్ క్రియేట్ చేసాం కదా, ఆ పారామీటర్ ఇక్కడ ఫైల్ నేమ్ కి ఇచ్చినాం. సో ఫైల్ ఫార్మాట్ ఎక్సెల్ అండ్ సెట్టింగ్స్ వచ్చేసరికి ఫస్ట్ ఇది హెడర్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి షీట్ నేమ్ అనేది మనకి ఏదైతే వేరియబుల్ స్టోర్ చేసామో అది. దాని తర్వాత డెస్టినేషన్, సో ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్, ఆటో క్రియేట్ టేబుల్, సో డిబిఓ స్కీమ్ అని
అండ్ ఇక్కడికి వచ్చేసరికి షీట్ నేమ్ సేమ్ డాట్ షీట్. దాట్స్ ఇట్. ఓకే, ఇలా మనం అయితే కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ టేబుల్స్ ఉన్నాయి కదా, సో ఆల్రెడీ ఉన్నాయా, డ్రాప్ చేసాను. ఓకే, ఉన్నాయి కదా, డ్రాప్ చేద్దాం. ఫాస్ట్ చేయాలంటే అది ఇంకా లేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం వెరిఫై చేద్దాం. నో డేటా. సో టేబుల్ లేవండి, 3 టేబుల్స్ కూడా డ్రాప్ చేస్తున్నాడు, ఎక్కడ లేవు అనమాట. ఓకే, సో ఇలా మనం ఏంటంటే కాన్ఫిగర్ చేస్తాం. ఇప్పుడు సేవ్ చేద్దాం అన్ని కూడా. సేవ్. ఇక్కడ కూడా సేవ్ చేయాలా. సో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. డెమో క్లాస్ ఇది కదా. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే, ఇది పేరెంట్ ఇందాక క్రియేట్ చేసిన చైల్డ్. ఓకే, సో జనరల్ గా పేరెంట్ చైల్డ్ పైప్ లైన్స్ అంటారు, లేకపోతే రకరకాలుగా అనవచ్చు, పేర్లు ఏదైనా అవచ్చు. మనం ఇక్కడ ఫస్ట్ పైప్ లైన్ లో ఫైల్స్ ని లూప్ చేస్తాం, ఎందుకంటే మనకి 2 ఫైల్స్ ఉండొచ్చు, 200 ఉండొచ్చు, మనకి తెలియదు కాబట్టి ఫస్ట్ ఫైల్స్ ని లూప్ చేస్తున్నాం. దానికోసం గెట్ మెటాడేటా యాక్టివిటీ యూజ్ చేశాను, ఇక్కడ చూడొచ్చు అన్ని కూడా. ఆ వచ్చిన అవుట్పుట్ ని ఫర్ ఈచ్ యాక్టివిటీకి డిపెండ్ చేశాను. ఇక్కడ చైల్డ్ ఐటమ్స్ ఉన్నాయి కదా. దాని తర్వాత విత్ ఇన్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీలో నేను ఇక్కడ షీట్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఒక పైప్ లైన్ లో చేయాలంటే మనకి ఒక అడ్డంకి ఏంటంటే, ఇక్కడ స్టాపింగ్ విత్ ఇన్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఇంకో ఫర్ ఈచ్ యాక్టివిటీ కాన్సెప్ట్ లేదన్నమాట. అందువల్ల నేను వేరే పైప్ లైన్ కాల్ చేయాల్సి వస్తుంది. దానికోసం ఇక్కడ ఇన్వోక్ పైప్ లైన్ అనేది యూజ్ చేశాను అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, సో బేసికల్గా ఒక కొత్తగా పైప్ లైన్ క్రియేట్ చేశాను. కాకపోతే ఇక్కడ వచ్చే ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఆ వేరే పైప్ లైన్ పాస్ చేయడానికి ఈ కొత్తగా క్రియేట్ చేసిన పైప్ లైన్ లో నేనైతే ఒక పారామీటర్ క్రియేట్ చేశాను. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఈ పారామీటర్. ఈ పారామీటర్ వాల్యూ ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నాం అంటే, ప్రీవియస్ పైప్ లైన్ లో మనకి ఫర్ ఈచ్ యాక్టివిటీ నుంచి ఏదైతే వస్తుందో ఆ నేమ్ అనేది ఈ పారామీటర్ కి నేనైతే కాన్ఫిగర్ చేశాను. ఓకే, ఇలా ఇంటర్ కనెక్షన్ అనేది ఉంటుంది అనమాట. సో దాని తర్వాత అలానే ఒక వేరియబుల్ కూడా క్రియేట్ చేశాను. దాని తర్వాత షీట్ నేమ్స్ లూప్ చేయడం కోసం, అంటే తేవడం కోసం మనం లుక్అప్ యాక్టివిటీ యూజ్ చేశాను, ఇది ఆల్రెడీ చెప్పింది. అండ్ ఈ వచ్చే లుక్అప్ యాక్టివిటీ అవుట్పుట్ ని నేను ఫర్ ఈచ్ యాక్టివిటీకి ఇన్పుట్ గా ప్రొవైడ్ చేశాను, ఇక్కడ కూడా చూడొచ్చు. అండ్ దాని తర్వాత సో 2 యాక్టివిటీస్, ఒకటి వేరియబుల్ యాక్టివిటీ, రెండోది కాపీ డేట్ యాక్టివిటీ. ఓకే, సో సెట్ వేరియబుల్ యాక్టివిటీ ఎందుకు యూజ్ చేశాను అనేది నేను ప్రీవియస్ ఎగ్జాంపుల్లో కూడా చెప్పాను అనమాట. ఎందుకంటే కాపీ డేట్ యాక్టివిటీలో మనకి సోర్స్ షీట్ నేమ్ అనేది డైరెక్ట్గా రావటం లేదు. అందువల్ల ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఈ వేరియబుల్కి ఇన్పుట్గా మనకి ఏదైతే ఫర్ ఈచ్ యాక్టివిటీలో షీట్ నేమ్ లూప్ అవుతుందో అది డిఫైన్ చేశాను. ఓకే, సో దాని తర్వాత కాపీ డేట్ యాక్టివిటీలో మీరు చూడవచ్చు. సో కనెక్షన్ కావచ్చు, ఇవన్నీ ఫైల్ నేమ్ అనేది పారామీటర్, అండ్ షీట్ నేమ్ వచ్చేసరికి వేరియబుల్ నేమ్, అండ్ డెస్టినేషన్ కూడా. ఇలా రకరకాలుగా చేయొచ్చు. ఓకే, సో ఇది సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో ఒకసారి టెస్ట్ చేద్దాం. సో నేను అనుకుంటున్నాను సక్సెస్ అవుతుంది అనేది, బట్ మనం అంతా టెస్ట్ చేస్తే కానీ తెలియదు కదా. సో మీరు పైప్ లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలనుకుంటే, సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆ పైప్ లైన్కి వెళ్ళొచ్చు అనమాట. చైల్డ్ పైప్ లైన్ ఏది ఏమి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి ఏంటి, ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. చూడండి, సో గెట్ ద షీట్స్ వచ్చినాయి కదా. సో
సో సేల్ షీట్ వచ్చింది. ఐ థింక్ ఒక్క టేబుల్ సక్సెస్ అయినా అన్ని సక్సెస్ అవుతాయి. ఒకటి ఫెయిల్ అయితే మొత్తం ఫెయిల్ అవుతుంది. సింపుల్ ప్రాసెస్. సేల్స్ ఓకే, నెంబర్ వచ్చింది. ఐ థింక్ ఇన్ ప్రోగ్రెస్. ఎవరో రాదని అనుకుంటున్నాను, బట్ వస్తే చేసేదాన్ని. ఓకే, సో డేటా లోడింగ్. వెరీ గుడ్. సో 2 నిమిషాలు. సో ఇది ఒక 5 minutes దాకా పట్టవచ్చు, ఎందుకంటే 2 షీట్లు ఉన్నాయి కాబట్టి. సో డేటా మొత్తం వెరిఫై చేద్దాం 2 ఫ్యాక్ట్స్ లో, ఎందుకంటే మనకి క్లారిటీ అనేది ఇంపార్టెంట్. అంటే ప్రాపర్ వస్తున్నాయి లేదా తెలియాలి కదా. సో వర్క్ ఏదో రన్ చేసే ఉంటాం, రన్ చేసే ఉంటాం. సో 1 minute 2 minutes పడుతుంది ఆల్రెడీ. ఐ థింక్ ఒక 4 minutes దాకా పట్టొచ్చు, 4 to 5 minutes. సో దాన్ని బట్టి మనకి సో ఫర్దర్గా డేటా వాలిడేషన్ అనేది చేయాల్సి. వన్ హాఫ్ మినిట్. ఐ థింక్ సేల్స్ కూడా అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. సో డిపార్ట్మెంట్. ఓకే, ఐ థింక్ ఇప్పుడు ఎంప్లాయ్ నడుస్తుంది, ఇంకా ఎంప్లాయ్ రాలేదు. సో ఎంప్లాయ్ కూడా అయితే ఫస్ట్ డే సక్సెస్ అవుతుంది. ఐ థింక్ ఫస్ట్ సక్సెస్ అవ్వాలి, నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోవాలి. బట్ ఇప్పుడు ఎందులో లేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళాలా. ఓకే, సో మీరు ఇక్కడేం చెక్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ది 3.5 minutes పట్టింది, బట్ సెకండ్ది చూసారా, ఫైల్ నేమ్ కూడా ఏమొస్తుందో, ఎంప్లాయ్ అండర్ స్కోర్ టెస్ట్. ఓకే, సో పారామీటర్ నేమ్. సో అదే మీరు ఫస్ట్ చూసుకుంటే ఎంప్లాయ్. ఓకే, సో అవుట్పుట్ చూద్దాం. సారీ, సో ఐ థింక్ సేల్స్ 2 లోడ్ అయినట్టుంది. ఓకే, సో మీరు కావాలంటే డేటా వెరిఫై చేద్దాం. సేల్స్ 1 1 2 3 4 5 సేమ్ అదే ఉంది. ఈ 102 అవి లేవు అనమాట. 102 103 4 5 ఈ ఎంప్లాయ్ అండర్ స్కోర్ టెస్ట్లో. అదే ఎంప్లాయ్లో చూద్దాం. 101 2 3 4 5. ఓకే, 2 ఉన్నాయన్నమాట. గుడ్. సో అండ్ డిపార్ట్మెంట్ కూడా సో చూద్దాం. సో 101 102 102. సారీ, 101 ఇది కాదట.
101, 102, 103. సో చూడండి ఇక్కడ, సో మళ్ళీ సో 4545456 చూడొచ్చు. సో 44566 ఐ థింక్ ప్రాపర్ గానే వర్క్ అవుతున్నాయి. సో ఐ థింక్ ఎంప్లాయ్ కూడా లోడ్ అయ్యే ఉంటుంది. సో కావాలంటే వెరిఫై చేద్దాం. సో ఇది వచ్చేసరికి ఎంప్లాయ్ అనమాట ఫస్ట్ది. సో 111, 222, 333. ఓకే, సో 111, 222, 333. అండ్ ఎంప్లాయ్ టెస్ట్ వచ్చేసరికి సో 111 సంథింగ్ డిఫరెంట్ ఉంది, అది చెక్ చేద్దాం లోడ్ అయిందని. అంటే లోడ్ అవుతుంది, ఒక్కోసారి కొంచెం డిలే ఉంటుంది అన్నమాట. చూడండి లాస్ట్ ఫైల్ లోడ్ అవుతుంది. సో ఇది ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 6 minutes. ఓకే, 6 minutes 48 seconds. ఓకే, రన్ అవుతుంది, స్టిల్ ఇట్స్ రన్. సో క్లోజ్ టు 7.5 minutes దాకా కూడా పోతుంది. చూసారా, సో 111, 2343, సో 388. ఇలా మనకి సక్సెస్ఫుల్ గా లోడింగ్ అనేది జరిగింది అనమాట. సో స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకే, రన్ అవుతుంది. సో మీరు ఆ చైల్డ్ పైప్ లైన్ చెక్ చేయాలనుకుంటే, సో ఇక్కడ అవుట్పుట్ వచ్చి సో ఆ పైప్ లైన్ రన్ ఐడిని సెలెక్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా కంట్రోల్ అనేది అక్కడికి వెళ్తుంది. ఓకే, ఇక్కడ పక్క పక్కనే ఉన్నాయి, బట్ కావాలనుకుంటే ఇన్ కేస్. ఓకే చూడండి, సో టోటల్ గా 7.5 minutes పట్టింది అనమాట ఎగ్జిక్యూషన్ కి. ఓకే, అంటే ఇక్కడ మనం ఏం డిస్కస్ చేసినాం, మల్టిపుల్ ఎక్సెల్ ఫైల్స్ ఉన్నాయి, ఈచ్ ఫైల్ లో డిఫరెంట్ షీట్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ షీట్స్ ఏదైతే ఉన్నాయో బట్ ఇక్కడ డేటా అనేది రెస్పెక్ట్ షీట్ నేమ్ యొక్క టేబుల్ క్రియేట్ చేసి దాంట్లో లోడ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి 3 ఉంటే సేల్స్, డిపార్ట్మెంట్, ఎంప్లాయ్, ఇలా వాటి యొక్క షీట్స్ లోకి డేటా అనేది ఎంటర్ చేసాం. ఓకే, ఇలా రకరకాల యూజ్ కేసెస్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా అయితే ఇంకొక 1 or 2 కేసెస్ ఉన్నాయి వీటి మీద. అంటే సిఎస్వి ఫైల్ కింద కన్వర్ట్ చేయడం, లేకపోతే ఒక ఫైల్లో 2 షీట్లు, ఒక ఫైల్లో 3, 4 షీట్లు ఉన్నప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటని కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ.